ఇక హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక సాయం. పేద విద్యార్థులు ఎవరైనా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే ఫీజు మొత్తం తానే భరిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎంబీబీఎస్ సీటు సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి ఆయన ఆసరాగా నిలిచారు. గురువారం సినీ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా చెక్కు అందజేశారు. బొల్లి ఆశజ్యోతి తండ్రి మణికుమార్ భాస్కర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థినికి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం తెలుసుకున్న ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి తన స్వంత నిధులతో బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్కి అయ్యే ఫీజు 40,000 రూపాయల చెక్కుని నాచారంలో సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జనశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారట. మరి పేద విద్యార్థులు చాలా మంది టాలెంటెడ్ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల చాలా మంది అయితే విద్యను కోల్పోతున్నారు. విద్యా వ్యవస్థలో అంటే ఉన్నత స్థాయికి అయితే మరి వెళ్ళలేకపోతున్నారు. నిజంగా ఇక్కడ చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదనైతే మరి బండారి లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అయితే మరి ఇక్కడ పేద విద్యార్థినికి మరి ఎంబీబీఎస్ సీటుకు సంబంధించినటువంటి 40,000 రూపాయలు ఇక చెక్కునైతే అందజేయడం జరిగిందట. అది కూడా నాచరంలో ఉన్నటువంటి సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా అందజేశారట. మరి ఈ కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు అయితే మరి పాల్గొన్నట్టుగా కూడా వార్త అయితే రావడం జరిగింది. ఇక చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు. దేశ విదేశాల్లో రాణించేందుకు చదువు ఒకటే మార్గం. కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అయితే తెలుపుతున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక అగ్రివర్సిటీలో బీసీసీఎల్ ఏర్పాటు హర్షణీయం. ఉపకులపతి అల్దాస్ జానేను కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించిన టాసా సభ్యులు అంట. మద్యం సేవిస్తూ అనంత లోకాలకు కవేలిగూడ వైన్స్ షాప్లో ఘటన. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు చేపట్టిన పోలీసు. మరి మద్యం సేవిస్తూ వైన్స్ పర్మిట్ రూమ్లోనే ఓ వ్యక్తి కుప్పకూలి చనిపోయిన ఘటన శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవేలిగూడ వద్ద ఉన్న దుర్గా వైన్స్లో సోలిపురం సాయిలో అనే వ్యక్తి పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ కుప్పకూలి పడిపోయాడని తమకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి చూడగా అప్పటికే చనిపోయాడని గుర్తించడం జరిగింది. దీంతో తన భార్య అయిన సోలిపురం సువర్ణకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని తన భర్తే చనిపోయాడని గ్రహించి కన్నీరు మున్నీరుగా రోధించింది. ఇక పోలీసు స్టేషన్కి చేరుకుని కేసు నమోదు చేసి దానికి న్యాయం చేయాలని పోలీసులను కోరిందట. మరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట. మొత్తం మీదనైతే మద్యం ఏదైతే మరి వైన్ షాప్లో పర్మిట్ రూమ్ ఉంటుంది కదా, పర్మిట్ రూమ్లో కూడా తాగి చనిపోయాడట. నిజంగా మరి ఎందుకు అంత తాగుడు బానిస అవడము, మరి ఎందుకు అవసరమా? మరి ఇప్పుడు ఫ్యామిలీ కూడా అన్యాయమైనట్టే కదా. ఇక నిద్రపోతున్న నిఘా నేత్రాలు, పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, కోట్ల రూపాయల వృధా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం. ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోండి. కమిషనర్ ప్రదీప్కు కలిసి కోరిన మణికొండ బీఆర్ఎస్ నేతలంట. ఇక మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా అని మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నిత్యం పర్యవేక్షించడం లేదని ఇందుకు నిదర్శనం గత 3 రోజుల క్రితం గోల్డెన్ టెంపుల్లో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం. అలాగే పైప్ లైన్ రోడ్లో వాటర్ ట్యాంకును ఢీకొని మహిళ మరణించడం జరిగిన విషయం తెలిసిందే. అది మణికొండ బీఆర్ఎస్ నేతలు అన్నారంట. మరి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు, కానీ వాటి పర్యవేక్షణ, వాటి మెయింటెనెన్స్ మాత్రం చేయట్లేదు. ఒకటిసారి ఇన్స్టాల్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి అది మంచిగా ఉన్నాయా లేదా అని అయితే చూస్తలేరంట. సో ఏదైనా సంఘటన జరిగినప్పుడు సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అక్కడ ఉండదు, ఫుటేజ్ ఉండదు. సో ఆ విధంగా నడుస్తుంది. ఇక ఢిల్లీలో జరగనున్న నిరసనలకు సంపూర్ణ మద్దతు. బీసీ రిజర్వేషన్ల సాధనకు వేలాదిగా పాల్గొని విజయవంతం చేస్తాం. ఉద్యోగ ఉపాధ్యాయ విద్యావంతుల ఐక్య వేదిక అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,